కొంచెం అనుకోండి అంటే మనిషికి మంత్రి గారు ఆశీస్సులు పొందుతున్నారు. తెలియజేసి సార్ రాష్ట్ర మాజీ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ గౌరవ ఎమ్మెల్సీ గారు అదే గౌరవ పదవి సత్కరిస్తున్న పాయింట్ వారిని భవిష్యత్తు జీవితమంతా ఏ విద్యా బోధన ఉపాధ్యాయ వర్గంగా పనిచేసే సందర్భంలో ఈ విధంగా సమాజ నిర్మాణానికి సమాజంలో చదువుకు సంబంధించిన అంశ విధానం అనేకంగా ఉంది. మీరు వయసు రీత్యా మీరు పదవి కాలం పూర్తి తప్ప మీకు సేవ చేయడానికి మీరు భవిష్యత్తులో వివిధ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి ఎక్కడ కూడా ఏ ఆటంకం లేదు. కాబట్టి దయచేసి మరింత ఉత్సాహంగా మళ్ళీ 21 ఏళ్ళకే ఒక ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం సమాజంలో ఉద్యోగం అనుకోని ఈ 61 సంవత్సరంలో 40 తీసేసి మళ్ళీ మీ తండ్రి లాగా ఇంకా 40 ఏళ్ళు 101 ఏళ్ళు సమాజంలో పనిచేసే విధంగా మీకు ఆ భగవంతుడు అన్ని రకాల శక్తిని ఆకాంక్షిస్తూ మరి ప్రజలందరూ కూడా ఉన్నారు. నేను అత్యవసరం ఇప్పుడు అన్న ఫోన్ వచ్చింది. నేనే మీటింగ్లు కండక్ట్ చేయాలని చెప్పాలని మా దగ్గర హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి దగ్గర గణేష్ కి సంబంధించి కాబట్టి ఉదయం కూడా ఈ రోజంతా కూడా ఈ ఉపాధ్యాయ వర్గానికి సంబంధించిన సమావేశం పెట్టాను. మొత్తం నా నియోజకవర్గంలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్లను, వార్డులను, ప్రిన్సిపాల్లను, అన్ని రకాల పాఠశాల విద్యా సంస్థలకు సంబంధించిన 350 మందిని పిలిచి ఈ నియోజకవర్గం విద్యా బోధనలో ఆదర్శంగా ఉండాలి. ఒక విద్యార్థి నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజరాబాద్ నియోజకవర్గం రేపటి ప్రతి పోటీ పరీక్షల్లో, ప్రవేశ పరీక్షల్లో, ఉద్యోగాల్లో నెంబర్ 1గా ఉండడానికి కొరకు ప్రాథమికంగా పనిచేయాల్సినటువంటి విద్యా వ్యవస్థ నిరాటంకంగా మీ అనేకమైన రోజులకు సత్యాన్ని పరిష్కారం చేస్తా మీ దగ్గర ఫలితాలు ఆకర్షిస్తున్నా చెప్పిన అన్నయ్య తప్పకుండా మేము కూడా ఆ దిశ లోపల వారందరూ సక్రమంగా ఇంకా పాఠశాలలో పనిచేసే విధంగా మీ యొక్క అనుభవాన్ని చెప్పే విధంగా మీరు పనిచేయాలని కోరుతూ మరొకసారి వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రుల పాదపద్మాలు నమస్కారం చేసుకొని వారికి హృదయపూర్వకంగా మరొకసారి మనందరి తరఫున అభినందనలు